కళాశాల గణితం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2015లో ఇచ్చినటువంటి ఇంటిగ్రేషన్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇంటిగ్రల్ sin x మైనస్ కాస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ sin 2x ఇంటూ డిఎక్స్ ఇది ఇచ్చారు. ఇప్పుడు మనకి నేను ఇప్పుడు దీని చూడండి ఏం చేస్తున్నాను, sin x మైనస్ కాస్ ఎక్స్ యాస్టీస్ గా రాశాను. సరే, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ తీసుకుంటున్నాను. మైనస్ను కామన్ తీసాను. ప్లస్ దగ్గర మైనస్ వచ్చింది, మైనస్ దగ్గర ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ సైన్ ఎక్స్ ప్లేస్ లో మైనస్ సైన్ ఎక్స్ వచ్చింది, మైనస్ కాస్ ఎక్స్ ప్లేస్ లో కాస్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ sin 2x ఉంది కదా, sin 2x రాశాను. ఇక్కడ +1 రాశాను, ఇక్కడ -1 రాశాను. +1 -1 క్యాన్సిల్ అయిపోతే ఇదే వచ్చేది. ఇలా రాయటం వల్ల మనకేం ప్రాబ్లం లేదు. 1 + sin 2x అంటే ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే ట్రిగ్నామెట్రీ నుంచి 1 + sin 2x అంటే ఫార్ములా వచ్చేసరికి cos x ప్లస్ sin x హోల్ స్క్వేర్. 1 ప్లేస్ లో sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x, sin 2x ప్లేస్ లో కనుక 2 sin x cos x పెడితే కనుక ఈ ఫార్మేట్ లోకి వచ్చింది dx. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని t అని చెప్పి తీసుకుంటే కనుక లెట్ cos x ప్లస్ sin x ఈక్వల్ టు t. అప్పుడు కాస్ డిఫరెన్సియేషన్ చేస్తే కాస్ ఎక్స్ కి మైనస్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ కి కాస్ ఎక్స్, టీకి డెరివేటివ్ డిటి బై డిఎక్స్. బైలో ఉన్న డిఎక్స్ కనుక ఇటువైపుకి వస్తే కనుక మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఓకేనా? అంటే ఇప్పుడు దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే డిటి అని చెప్పి రాయొచ్చు. కాబట్టి దీని ప్లేస్లో డిటి రాశాను. ఇక్కడ పైన ఇక్కడ 1 రాసుకుంటున్నాను. స్క్వేర్ రూట్ దీని ప్లేస్లో టీ స్క్వేర్ రాసుకోవచ్చు 1. దీని ప్లేస్లో టీ రాశాను, దీనికి పవర్ రూట్ 2 ఉంది కాబట్టి టీ స్క్వేర్ అవుతుంది. ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఇంటిగ్రల్ 1/√x² - 1 ఇంటూ డిఎక్స్ లాగా ఉంది. దీనికి ఏంటంటే ఫార్ములా కాస్ hn వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. మరి పైనది టీలో ఉంది కాబట్టి ఏమవుద్ది మైనస్ కాస్ hn వర్స్ ఆఫ్ టీ ప్లస్ సి. స్టార్టింగ్లో టీ అంటే ఏం తీసుకున్నాం, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మైనస్ కాస్ hn వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నారు, ఇంటిగ్రల్ 1 to 5 స్క్వేర్ రూట్ x - 1/x ఇంటూ డిఎక్స్. ఇప్పుడు నేను దీన్ని టీ స్క్వేర్ అని చెప్పి తీసుకుంటున్నాను. దాన్ని టీ స్క్వేర్ అని చెప్పి తీసుకుంటే లెట్ x - 1 ఈక్వల్ టు టీ స్క్వేర్. డిఫరెన్సియేషన్ చేస్తే కనుక ఎక్స్కి 1 -1కి మైనస్ రాశాను, 1కి 0, టీ స్క్వేర్కి 2t. కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ డిటి బై డిఎక్స్. బైలో ఉన్న డిఎక్స్ ఇటువైపు వస్తే కనుక డిఎక్స్ ఈక్వల్ టు 2t ఇంటూ డిటి. నేను ఇప్పుడు ఇక్కడ ఈ లిమిట్స్ అనేవి ఎక్స్ లిమిట్స్. నేను ఇప్పుడు ఫంక్షన్ని టీలోకి మారుస్తున్నాను కాబట్టి లిమిట్స్ కూడా మారిపోతాయి. మరి మారిపోయే లిమిట్స్ కావాలంటే కనుక ఈ 1 తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అప్పుడేమైంది 1 - 1 ఈక్వల్ టు టీ స్క్వేర్. 1 - 1 అంటే 0 కాబట్టి 0 ఈక్వల్ టు టీ స్క్వేర్ అంటే టీ వాల్యూ వచ్చేది 0. నెక్స్ట్ అప్పర్ లిమిట్ కావాలి. ఈ ఎక్స్ ప్లేస్లో 5 పెట్టండి. 5 పెడితే 5 - 1 అంటే 4. 4 ఏమని రాయొచ్చు, 2 స్క్వేర్ అని చెప్పి రాయొచ్చు. ఇక్కడ స్క్వేర్ తీసేస్తే టీ వాల్యూ వచ్చేది 2 వచ్చింది. కాబట్టి లిమిట్స్ వచ్చేసరికి 0 to 2. ఇక్కడ టీ స్క్వేర్ x - 1 ప్లేస్లో కనుక టీ స్క్వేర్ రాస్తున్నాను. పైన రూట్ ఉంది కాబట్టి రూట్ ఎక్స్ ప్లేస్లో దీని నుంచి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, -1 అటువైపు తీసుకెళ్తాను +1 కాబట్టి ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 1 + టీ స్క్వేర్. ఇక్కడ ఏముంది డిఎక్స్ అంటే కనుక 2t ఇంటూ డిటి కాబట్టి దాని ప్లేస్లో రాశాను. ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందర రాసిన ఇంటిగ్రల్ 0 to 2. ఇక్కడ టీ ఉంది, టీ ఇంటూ టీ అంటే టీ స్క్వేరు, కింద వచ్చేసరికి 1 + టీ స్క్వేరు డిటి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే +1 రాశాను, -1 కూడా రాశాను. ఎందుకంటే సింప్లిఫికేషన్ అనేది ఈజీగా ఉండటం కోసం. ఇంటిగ్రల్ 0 to 2. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక టర్మ్ అనుకుంటున్నాను, ఇది ఒక టర్మ్ అనుకుంటున్నాను. దానికి ఈ కింద ఉన్నది దీనికి సంబంధించింది, దీనికి కూడా సంబంధించింది. దాన్ని సపరేట్ గా రాస్తే కనుక 1 + టీ స్క్వేర్ బై 1 + టీ స్క్వేర్, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి -1/1 + టీ స్క్వేర్ డిటి. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇంటూ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఏమి లేకపోతే ఇంకా 1 ఉన్నట్టు. ఇంటిగ్రల్ 1 ఇంటూ డిటి అంటే కనుక టీ మైనస్ ఇంటిగ్రల్ 1/1 + టీ స్క్వేర్ ఇంటూ డిటి అంటే కనుక tan ఇన్వర్స్ ఆఫ్ టీ. లిమిట్స్ వచ్చేసరికి 0 to 2. ఫస్ట్ కనుక అప్పర్ లిమిట్ రాస్తాను 2 - tan ఇన్వర్స్ ఆఫ్ 2 అప్పర్ లిమిట్ రాశాను. మైనస్ పెట్టుకుని లోయర్ లిమిట్ రాస్తే టీ ప్లేస్ 0 రాస్తే 0 - tan ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0.
నెక్స్ట్ 2తో కనుక దీన్ని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2 అంటే 4 మైనస్ 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమన్నారు, ఇంటిగ్రల్ 0 to పై 1/5 ప్లస్ 4 కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఇప్పుడు ఈ ఫార్మేట్లో ఉంది. ఇంటిగ్రల్ 0 to పై 1/a ప్లస్ బి కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దానికి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే పై బై స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది ఎప్పుడంటే ఏ గ్రేటర్ దాన్ బి కేసులో. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది 5 ఉంది, బి ప్లేస్లో వచ్చి 4 ఉంది. ఏనేగా పెద్దది కాబట్టి ఈ ఫార్ములా వాడచ్చు. కాబట్టి పై బై స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ అంటే కనుక 5 స్క్వేర్ అంటే 25 మైనస్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 పై బై 25 మైనస్ 16 అంటే కనుక 9. కాబట్టి ఫైనల్గా పై బై రూట్ 9 అంటే కనుక 3. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి పై బై 3. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫైనైట్ 1/n³ ప్లస్ 1 ప్లస్ 4/n³ ప్లస్ 8 ప్లస్ అండ్ సో ఆన్ r²/n³ ప్లస్ r³ ప్లస్ అండ్ సో ఆన్ 1/2n³ అన్నాడు. దీని ఇప్పుడు సింపుల్గా చేద్దాం. దీని మొత్తాన్ని వదిలేసేయండి, దీని నుంచి సెట్ చేయొచ్చు మొత్తం. ఎందుకంటే ఇక్కడ సిగ్మా నోటేషన్ మనం సెట్ చేయాలి. r = 1 to n ఈ ఫార్మేట్లో సెట్ చేయాలి కాబట్టి దీన్ని పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఒకదాన్ని చూసుకోవాలి. 2n³ ని n³ ప్లస్ n³ అని చెప్పి రాసుకోవచ్చు. n³ ప్లస్ n³ అని చెప్పి రాయచ్చు. దీన్ని ఇప్పుడు చూడండి ఎలా రాస్తున్నాం, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫైనైట్. ఇక్కడ n³ ని కనుక కామన్ తీసాం అనుకోనా, n³ ని కనుక కామన్ తీస్తే కనుక అప్పుడేమవుతుంది, n³ ని కామన్ తీస్తే r² బై ఇక్కడ n³ ని కామన్ తీస్తే ఇంక ఇక్కడ 1 ఉంటుంది. మరి ఇక్కడ n³ ఉందా, లేదు. ఉంటే కామన్ తీయండి, లేకపోతే బైలో రాయాలి కాబట్టి r³/n³. ఓకేనా, ఇలా రాసుకోవచ్చు. ఈ n³ ని n ఇక్కడే ఉంచా అంటే ఇంకా n² ఉంటుంది. ఈ n² అనేది ఇక్కడ కింద రాస్తున్నా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే సిగ్మా r = 1 to n రాస్తే కానీ ఎక్స్పాండ్ చేస్తే వచ్చేది ఇది అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇప్పుడు ఏ ఫార్ములా లాగా ఉంది, దీని ఇంకో స్టెప్ ముందు తీసుకెళ్దాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫైనైట్ 1/n ఇంటూ సిగ్మా r = 1 to n r/n హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ r/n హోల్ క్యూబ్. ఇది ఇప్పుడు ఎలా ఉంది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫైనైట్ 1/n ఇంటూ సిగ్మా r = 1 to an ఇంటూ f ఆఫ్ r/n ఈ ఫార్మేట్లో ఉంది. మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది, 1 ఉంది. f ఆఫ్ r/n ప్లేస్లో వచ్చేసరికి ఇక్కడ r/n హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ r/n హోల్ క్యూబ్ ఇలా ఉంది. ఇలా ఉంటే కనుక మనం ఏం రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ 0 to a అంటే కనుక ఇక్కడ n కు ముందులో ఉన్న వాల్యూ, n కు ముందులో ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. ఓకేనా, ఇక్కడ f ఆఫ్ x అంటే కనుక ఈ ఫంక్షన్లో r/n ఉన్న దగ్గరల్లా x పెట్టాలి. x పెడితే అప్పుడు x² బై 1 ప్లస్ x³ dx. ఓకేనా, ఇప్పుడు డినామినేటర్ డెరివేట్ చేసాం అనుకున్నాం, 1కి 0 x³ ఏమవుతుంది 3x² రావాలి. కానీ ఇక్కడ పైన 3x² లేదు కాబట్టి నేను అడ్జస్ట్ చేసి తీసుకొస్తాను. ఇక్కడ పైన 3ని రాశాను, కింద కూడా 3ని రాశాను dx. ఇప్పుడు డినామినేటర్ డెరివేటివ్ చేస్తే వచ్చే వాల్యూ పైన ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే లాగ్ ఆఫ్ డినామినేటర్ అని చెప్పి రాయొచ్చు. కాబట్టి లాగ్ ఆఫ్ 1 ప్లస్ x³ లిమిట్స్ వచ్చేసరికి 0 to 1. ఫస్ట్ కనుక అప్పర్ లిమిట్ రాస్తే కనుక లాగ్ ఆఫ్ 1 ప్లస్ 1³ 1 ప్లస్ 1³ అంటే 1 ప్లస్ 1 1 ప్లస్ 1 అంటే 2 మైనస్ లోయర్ లిమిట్ రాస్తే 0 కనుక రాస్తే 1 ప్లస్ 0 అంటే 1 లాగ్ 1 వాల్యూ 0. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 1/3 ఇంటూ లాగ్ 2. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నాడు, ద లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఆఫ్ ది కర్వ్ y = log of secant x ఫ్రమ్ x = 0 to x = π/3 ఈస్. దీనికి డైరెక్ట్ ఫార్ములా వచ్చేసరికి ఇది ఉంది. డైరెక్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ a to b స్క్వేర్ రూట్ 1 ప్లస్ f డాష్ ఆఫ్ x హోల్ స్క్వేర్ ఇంటూ dx. లిమిట్స్ అనేది x = a నుంచి x = b అయినప్పుడు. ఓకేనా, ఇక్కడ ఏ ప్లేస్లో 0 ఉంది, b ప్లేస్లో వచ్చేసరికి π/3 ఉంది, f ఆఫ్ x ప్లేస్లో log of secant x ఉంది. ఇక్కడ f ఆఫ్ x ప్లేస్లో ఏముంది, log of secant x ఉంది. దీనికి డెరివేటివ్ చేద్దాం. log x కు డెరివేటివ్ ఉంది 1/x కాబట్టి 1/x, log x లాగా ఉంది కాబట్టి 1/x అని చెప్పి రాసా. x ప్లేస్లో secant x ఉంది కాబట్టి secant x రాసా. కానీ అది x కాదు, ఏంటిది secant x కు డెరివేటివ్ secant x ఇంటూ tan x. secant x క్యాన్సిల్ అయిపోతాను, ఫైనల్గా tan x. ఇది f డాష్ ఆఫ్ x. మనకి కావాల్సింది లెంత్ ఆఫ్ ది ఆర్క్ టు ది కర్వ్. లెంత్ ఆఫ్ ది ఆర్క్ టు ది కర్వ్ ఫార్ములా వచ్చేసరికి ఇంటిగ్రల్ a to b. ఇక్కడ a వాల్యూ 0, b వాల్యూ వచ్చేసరికి π/3 స్క్వేర్ రూట్ 1 ప్లస్ f డాష్ ఆఫ్ x హోల్ స్క్వేర్. f డాష్ ఆఫ్ x అంటే tan x
దానికి స్క్వేర్ అంటే tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. దీని నుంచి ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to π/3 స్క్వేర్ రూట్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అంటే కనుక secant ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ secant ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే కనుక డైరెక్ట్ ఫార్ములా లాగ్ ఆఫ్ secant ఎక్స్ ప్లస్ tan ఎక్స్, ఇది ఫార్ములా. లిమిట్స్ వచ్చేసరికి 0 to π/3. ఫస్ట్ కనుక అప్పర్ లిమిట్ రాస్తాను కనుక π/3 అంటే ఎంత, డిగ్రీస్లో 60 డిగ్రీ, ఓకేనా. అంటే secant 60 వాల్యూ వచ్చేసరికి 2, tan 60 వాల్యూ వచ్చేసరికి √3. మైనస్ పెట్టుకొని కనుక లోయర్ లిమిట్ రాస్తే కనుక లాగ్ ఆఫ్ secant 0 అంటే 1, tan 0 వాల్యూ వచ్చేసరికి 0. దీని నుంచి ఇప్పుడు లాగ్ ఆఫ్ 2 ప్లస్ √3 మైనస్ లాగ్ 1 వాల్యూ 0. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి లాగ్ ఆఫ్ 2 ప్లస్ √3. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏమన్నారు, ద ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ కట్ ఆఫ్ ఫ్రమ్ ది పెరాబోలా x² ఈక్వల్ టు 8y బై ది లైన్ x మైనస్ 2y ప్లస్ 8 ఈక్వల్ టు 0 ఈజ్. మనకి దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది, ద ఏరియా ఆఫ్ ది రీజియన్ బౌండెడ్ బై y ఈక్వల్ టు ax² అండ్ y ఈక్వల్ టు mx ప్లస్ c ఈజ్. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే m² ప్లస్ 4ac హోల్ పవర్ 3/2/6a². మరి ఇక్కడ y ఈక్వల్ టు a², దీని నుంచి ఇప్పుడు y ఈక్వల్ టు రద్దాం. వైల్లో సెట్ చేస్తే కనుక 8ని కనుక అటువైపు తీసుకెళ్తే కనుక x²/8 y ఈక్వల్ టు ax² అంటే ఏ ప్లేస్లో వచ్చేసరికి 1/8 ఉంది. దీన్ని ఇప్పుడు వైల్లో కనుక రాస్తే కనుక 2y ఈక్వల్ టు x ప్లస్ 8 అంటే -2yని అటువైపు తీసుకెళ్ళా. ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు y ఈక్వల్ టు x/2 ప్లస్ 4, ఓకేనా. దీన్ని ఇప్పుడు y ఈక్వల్ టు mx ప్లస్ cతో కనుక కంపేర్ చేస్తే m ప్లేస్లో వచ్చేసరికి 1/2, c ప్లేస్లో వచ్చేసరికి 4. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏరియా ఈక్వల్ టు m² ప్లస్ 4ac హోల్ పవర్ 3/2 బైలో వచ్చేసరికి 6a². దీనిలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే కనుక m² అంటే 1/2 హోల్ స్క్వేర్, 1/2 హోల్ స్క్వేర్ అంటే కనుక 1/4 ప్లస్ 4 ఇంటూ ఏ అంటే ఎంత 1/8, సి అంటే కనుక 4, పవర్లో వచ్చేసరికి 3/2, ఓకేనా. బైలో వచ్చేసరికి 6a² అంటే 6 ఇంటూ 1/8 హోల్ స్క్వేర్, ఏ ప్లేస్లో 1/8 రాస్తే కనుక 1/8 హోల్ స్క్వేర్ అంటే కనుక 1/64, 2 3 జారు 2 32 జారు. ఫైనల్గా ఇక్కడ 4 1 జారు 4 2 జారు 2 1 జారు 2 2 జారు. ఫైనల్గా ఏమొస్తుంది 1/4 ప్లస్ 2 హోల్ పవర్ 3/2 బైలో వచ్చేసరికి 3/32, 4 2 జారు అంతా 8 ప్లస్ 1 అంటే 9 కాబట్టి 9/4 హోల్ పవర్ 3/2 బైలో వచ్చేసరికి 3/32. దీన్ని ఇప్పుడు ఏమని రాయొచ్చు 3/32 కనుక పైకి తీసుకెళ్తే కనుక 32/3 అవుతుంది. 9/4 ఏమని రాయొచ్చు అంటే 3/2 హోల్ స్క్వేర్ అని చెప్పి రాయొచ్చు. పవర్లో 3/2 ఉంది, ఇక్కడ 2కి క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ ఇంకేమవుతుంది 32/3 ఇంటూ 3 క్యూబ్ అంటే కనుక 27, బైలో వచ్చేసరికి 2 క్యూబ్ అంటే కనుక 8 1 జార్ 8 4 జార్ 3 1 జార్ 3 9 జార్. ఫైనల్గా 4 9 జార్ అంతా 36. కాబట్టి ఏరియా కాబట్టి యూనిట్స్ స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఏమన్నాడు మనకి, ద ఏరియా బౌండెడ్ బై ది పెరాబోలా y ఈక్వల్ టు 4 - x², y ఈక్వల్ టు 0 అండ్ y ఈక్వల్ టు 3 ఈస్. వీటి మధ్య ఏరియా కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఈ కర్వ్ వచ్చి తలకి ఇలా ఉంటుంది, y ఈక్వల్ టు 0 ఇక్కడ, y ఈక్వల్ టు 3 ఇక్కడ, కర్వ్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి మనం ఏరియా కనుక్కోవాలి. ఈ కర్వ్ అనేది ఎలా ఉంది, ఇది ఇప్పుడు y యాక్సిస్ కి సిమెట్రిక్ గా ఉంది, ఇటువైపు ఎంత అవుతుందో ఇటువైపు కూడా అంతే ఉంది. కాబట్టి ఏరియా కావాలంటే కనుక 2 ఇంటూ ఇంటిగ్రల్ మనకి y లిమిట్స్ తెలుసు 0 to 3, y లిమిట్స్ తెలిసినప్పుడు x ఇంటూ dy ఫార్ములా. కాబట్టి 2 ఇంటూ ఇక్కడ 2 ఎందుకు రాసి అంటే సిమెట్రిక్ గా ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేయండి. అప్పుడు 0 to 3 సిమెట్రిక్ గా ఉంది అంటే ఇక్కడ ఎంతైతే ఏరియా ఉంది ఇక్కడ కూడా అంతే ఏరియా ఉంది కాబట్టి 2 టైమ్స్ వచ్చింది. కాబట్టి 2 పెట్టుకోవాలి ఇక్కడ ముందులో. 0 to 3 x, దీని నుంచి ఇప్పుడు x రాసామనుకోనా, x రాస్తే కనుక 4 - y పైన రూట్ వచ్చింది. ఈ వైని ఇటువైపు తీసుకురాస్తే కనుక ఇక్కడ x² వచ్చింది. x² ఈక్వల్ 4 - y, దాని నుంచి x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 4 - y వచ్చింది. దీని నుంచి ఇప్పుడు 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 3 4 - y హోల్ పవర్ 1/2 dy. దీని నుంచి ఇప్పుడు ఏమవుతుంది x పవర్ n ఫార్ములా, x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1, 1/2 ప్లస్ 1 అంటే 3/2, కింద కూడా 3/2 రాశాను. ఇక్కడ వైకి ముందర ఏదైతే ఉందో అది రాసుకోవాలి. ఇక్కడ ax ప్లస్ b ఫార్మేట్ వచ్చినప్పుడు వైకి ముందల అంటే x కు ముందర ఏదైతే ఉందో అది కింద రాయాలి కాబట్టి కింద రాశాను. ఇది కనుక ఈ 2 కనుక పైకి వెళ్తే ఏమవుతుంది 2 ఇంటూ 2 అంటే 2 ఇంటూ 2 అంటే 4, ఈ మైనస్ ముందర రాశాను. 4 - y
హోల్ పవర్ 3/2 లిమిట్స్ వచ్చేసరికి 0 to 3. ఫస్ట్ కనుక అప్పర్ లిమిట్ రాస్తే అప్పుడు ఏమైంది, అప్పర్ లిమిట్ రాస్తాను 4 - 3 అంటే 1 పవర్ 3/2 అంటే 1 మైనస్ 0ని కనుక రాస్తే కనుక 0ని రాస్తే కనుక 4 - 0 అంటే కనుక 4 4 ఏమని రాయొచ్చు 2² అని చెప్పి రాయొచ్చు, పవర్లో 3/2 ఉంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా -4/3 ఇంటూ 1 - 2³ అంటే కనుక 8, ఫైనల్గా 1 - 8 అంటే కనుక -7, కాబట్టి -4/3 ఇంటూ -7 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 4 7 జార్ అంటే ఎంత 28, కాబట్టి 28/3 ఏరియా, కాబట్టి యూనిట్స్ వచ్చేసరికి స్క్వేర్ యూనిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.